విశాఖలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రుషికొండ ప్యాలెస్పై ముఖ్యమంత్రి త్వరలోని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 13న విశాఖలో తొలి దశలో 75 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి విశాఖపట్నం కాపులుప్పాడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను మంత్రి సందర్శించారు. ప్లాంట్ పనితీరు, సామర్థ్యం, ఇతర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డెవలప్మెంటే కాదు, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, సంక్షేమం ప్రజలకు జరగాల, డెవలప్మెంట్ జరగాల. అందులో భాగంగా మా మున్సిపల్ శాఖలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు సైన్ చేసిన 5 సిగ్నేచర్లు ఒకటి ఉంది. 100 రోజుల్లో చేయమంటే మా అధికారులు 60 రోజుల్లోనే 100 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. 100 రోజుల్లోనే. మళ్ళీ ఇంకొక 75 అన్నా క్యాంటీన్స్ని సెప్టెంబర్ 13 స్టార్ట్ చేస్తున్నారు. మరొక మా అధికారులు అయితే 203 అన్నా క్యాంటీన్స్లో 202 రెడీ చేశారు. అయితే ఎవరైతే దాన్ని ఫుడ్ సప్లై చేస్తున్నారో వాళ్ళు కిచెన్లు ఎస్టాబ్లిష్ చేసుకుని టైం అడిగారు. 100 క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ దానికి యాక్చువల్గా ఒక 75 స్టార్ట్ చేస్తున్నాం. మిగతావి కూడా అక్టోబర్లో స్టార్ట్ చేస్తాను, ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు రివ్యూ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఏ రివ్యూ జరిగింది, ఏం డెసిషన్ తీసుకుంది మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇందులో ఐటీ హిల్స్, రుషికొండ హిల్స్, అలాగే టూరిజం ప్రాజెక్టులు, దాంతోపాటు వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీ. అటువంటి లొకేషన్లో ఆ రోజు ఎప్పుడో, అంటే అప్పటికి ఇది ఇంకా అంత డెవలప్ కాని ఏరియాలో దీన్ని డంప్ యార్డ్ కింద పెట్టుకోవటం. మరి ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ టైం 2014-19లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మీకు గుర్తుంది, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉంటారు. ఆ రోజు ఆయన బస్సులో సర్కిట్ హౌస్ నుంచి మార్నింగ్ బయలుదేరించి మొత్తం బీచ్ రోడ్ మీదుగా, హైవే మీదుగా మొత్తం ఎంత తిప్పి ఈ ఏరియా కూడా చూపించినప్పుడు పబ్లిక్ ఆ రోజు చాలామంది చెప్పారు, సార్ ఇది ఎప్పుడో డంప్ యార్డ్ పెట్టినప్పుడు ఇదంతా అవుట్స్కట్స్, ఇప్పుడేమో సిటీ మధ్యలోకి వచ్చింది, మెయిన్ ఏరియా అయింది కాబట్టి డంప్ యార్డ్ షిఫ్ట్ చేయమంటే అప్పుడు కమిషనర్ హరినారాయణ గారు ఉన్నారు, ఆయనకి అలాగే కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళంతా అందరితో కూడా చెప్పి, మన ప్రవీణ్ కుమార్ అందరితో చెప్పి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్తుంటే ఆల్టర్నేటివ్గా మళ్ళీ తంగుడుపల్లి అని అక్కడ ఒక సైట్ కూడా చూడడం జరిగింది. ఆ సైట్ కూడా దానికి డంప్ యార్డ్ కోసం ఫైనలైజ్ చేశారు. ఒక 2-3 టిప్పర్ల ముందు ట్రయల్ తీసుకెళ్తే అక్కడ విలేజ్ల నుంచి పెద్ద రియాక్షన్ వచ్చింది, అప్రోర్ వచ్చింది. ఇదేంటి సార్ ఎక్కడో సిటీలో డంప్ తెచ్చి మా వాళ్ళ మీద చేస్తారా, మేము ఒప్పుకొని చెప్పి గొడవలు చేస్తూ ఉంటే సరే అప్పుడు దాన్ని ఇంకా వద్దు, మళ్ళీ కొత్తగా షిఫ్ట్ చేయడం ఏమీ కాదు, ఇక్కడే దీన్ని ఏ విధంగా బెటర్గా చేయొచ్చు చూడండి అని చెప్పని ఆ రోజు ఆలోచించడమే దీనికి ఈ రిజల్ట్కి. దానికి సంబంధించి ప్రత్యేకంగా మినిస్టర్ గారు కూడా ఢిల్లీ అలాగే టోక్యో ఇట్లా ఎక్కడైతే వరల్డ్లో ఈ బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ స్టడీ చేసి కాస్ట్ ఎక్కువైనా కూడా ఇది ఆ స్మెల్ రాకుండా, పబ్లిక్ ఇన్క్యూరెన్స్ లేకుండా ఇది పెట్టాలని చెప్పని అనుకొని ఆ రోజు జిందాల్ వాళ్ళతో మాట్లాడి నెగోషియేట్ చేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మధ్యలో నేను వచ్చినప్పుడు అడిగాను, గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా దీన్ని మళ్ళీ సమీక్షించడం కానీ ఏమవుతుందని పట్టించుకున్న పాపన వల్ల మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 2.5 months కూడా కాల అయిపోయిన వెంటనే దీన్ని ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని ఆ రోజు వచ్చి మళ్ళీ వెంటనే ఈరోజు ఆయన దీన్ని చూడటం కూడా జరిగింది. ఆయన ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం,